కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నచ్చలేదు. ఏం నచ్చలేదు మీకు ఈ ప్రభుత్వంలో? ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. ఓకే. మహా అయితే ఓన్లీ ఒక పెన్షన్ ఒకటి ఇచ్చారు. ఓకే. మిగతాది ఏమి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ఇది మంచి ప్రభుత్వం అని. ఏం అవ్వలేదు. సో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా భయ్య ఈ 2 ఏళ్లలో? అతను విజనరీ లీడరే కానీ ఓకే, బట్ దిస్ టైమ్ హీస్ ఫెయిల్యూర్స్. కంపెనీలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. లేదు. సో వైజాగ్లో గూగుల్ కావచ్చు, ఇక్కడ క్వాంటమ్ కావచ్చు, అమరావతిలో అన్ని మాటలే. నాది విశాఖపట్నం. మీరు ఇంకెక్కువ చెప్తారు. పవన్ కళ్యాణ్ చూసి ఓటేసినాం. ఓకే. ఎందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఎందుకు అంత, శ్రీకాకుళం కూడా కావచ్చు, ఎందుకు అంత అభిమానం ఉంటుంది ఆయన మీద ఎక్కువ? మంచి చేస్తాడు. ఆయన వర్గం కూడా ఈ పక్క ఎక్కువ ఉంది, బట్ ఆయన అభిమానం ఆ పక్క ఉంది ఎక్కువ. అంతే. సరే, ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చలా. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఇక్కడ 3 పార్టీలు వస్తున్నా కూడా ఏదొచ్చినా గెలుస్తారు. డిఎస్సీ పోస్టులు పడ్డాయి కదా, మన 16,000 రిక్రూట్మెంట్ అయినాయి కదా, జగన్ తీసిందే కదా. ఆయన 6,000 తీస్తారు, ఇలా 10,000 వెళ్ళిపోయారు దానికి. ఆ పోస్టులు అమ్ముకున్నారు లోకేష్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరు నమ్ముతున్నారా? అది చేయొచ్చు, చేయకపోవచ్చు బ్రదర్. మనం నిర్ధారించడానికి మనం ఎవరైనా చెప్పండి. ఫైనల్ గా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీరు ఒక్క మాటలు ఏం చెప్తారు బ్రదర్? ఫెయిల్యూరే. గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు? ఆయన మా దేవుడు అండి. మనలాంటి ఒక మామూలు మనిషే కదా, ఎందుకు ఆయన దేవుడితో పోలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని? శివుడు అండి. శివుడిని ఎందుకు పోలుస్తారు అందరూ? ఆయన నిజంగా దేవుడు కాదు. నా ఫాదర్ అంటే నాకు ఇన్ని రోజులు నన్ను పెంచి చదివించి నా జాబు, నా ఫాదర్ ఎలాగో నా శివుడు అలాగే అంటే ఆయన చేసిన దాన్ని బట్టే మేము ఒప్పుకున్నాం. అంతేగాని ఆయన చేయని, ఆయన ఏదైనా ఆయన ఎక్కడికి వచ్చినా ఇది ఆపదంటే ఇది చేసేది. ఎక్కడైనా ఎవరికన్నా ద్రోహం చేశాడా, అన్యాయం చేశాడా? ఏం లేదు, ఉన్నది ఇచ్చేస్తున్నాడు. ఓకే. సో మొన్న ఆయన అభిమానమైనటువంటి ఒక నిరంజన్ కుమార్ని, ఒక బాలుడికి ఆయన వెళ్ళి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అలా పరామర్శించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పరామర్శించడం మీద ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు. ఓకే. ఎవరినే కాదు, ఇది అంతకు ముందు కూడా కిడ్నీ అది చాలా అంతకుముందు. సో ఆ బాలుడి తండ్రి స్పందిస్తూ మా ఇంటికి స్వయాన కొండగట్టు అంజన స్వామి వచ్చినట్టుగా ఉందని దేవుడితో పోల్చారు పవన్ కళ్యాణ్ గారు. మేము చూడని చెప్తున్నాం, మీరు పోల్చారు. కానీ రోజా గారు మాట్లాడుతూ ఏపీలోనే ఏం పీకలేకపోయారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో వెళ్ళి ఏం పీకుతారంటున్నారు ఆమె. రోజా గారు ఆమె కామెంట్స్ మీద మీరేం చెప్తారు? ఆమె వచ్చి ఏపీలో పీకమని, తెలంగాణ సంగతి తర్వాత చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు, ఆమె ఇప్పుడు లేదు కదా ఏపీలో, మంత్రి అన్న. ఆమె తమిళనాడు వెళ్ళిపోయింది కదా. మొన్న వచ్చారు, ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చి మాట్లాడమనండి చూద్దాం. మొన్న మాట్లాడిన మాటలే పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ అంటున్నారు రోజా గారు. సో ఏమిటి ఆ మాటల మీద మీ అభిప్రాయం ఏంటి? మా దేవుడిని ఏమనంటే రోజా లేదు, గిజా లేదు, దేనికైనా పగిలిపోద్ది. వస్తే తమిళనాడు కాదు ఎక్కడికైనా చూసుకోమనండి. ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. మేమేం అంటలేదండి, ఎవరిని విమర్శించట్లా. ఒకటంటే నేను విన్నామన్నా కామెంట్స్ కూడా నేను పెట్టా ఆల్రెడీ. కానీ ఆమె అన్నదానికి నేను రివర్స్ ఇస్తున్నా. కానీ అలా తిడితే మా దేవుడు మేము ఊరుకోం. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానుల కోరిక భవిష్యత్తులో అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 90%. ఎవరినైనా అడగండి, నాదే కాదు, ఎవరినైనా అడగండి. చివరిగా జస్ట్ ఇదిగో కాలేజ్ స్టూడెంట్ అడగండి. యువత ఎక్కువ చెప్తారులే, వాళ్ళు చెప్తారు యువత ఇసుకుపోయారండి. ఎవరికి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అసలు? కానీ తెలంగాణలో ఈయన పోటీ చేస్తానని కానీ రకరకాలుగా ఆయన తిట్టడం మొదలెట్టారు చాలా మంది. లేదు ఆయన పోటీ చేస్తాను అనలేదు. వాళ్ళు అసలు మేము రాని అన్నారు తెలంగాణలో. అప్పుడు ఈయన రియాక్షన్ ఇచ్చాడు. అదంతా తీసుకురాకుండా మీరు డైరెక్ట్ అది అలా అనకూడదు. నిర్ణయించుకున్నాను, నేను సభ పెడుతున్నాను అనగానే నువ్వు తెలంగాణ అవును కాదండి, తెలంగాణనే అసలు నువ్వు రావు, నువ్వు ఎలా మాట్లాడతావంటే తెలంగాణ ఎవడబ్బా సొమ్మ, తెలంగాణ ఎవడది, ఆంధ్ర ఎవడది, అందరం మనమే, తెలుగు ఆంధ్రాలమే. కవిత గారు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఎవరండి కవిత గారు మాకు తెలుసు. అంతకుముందు పవన్ కళ్యాణ్ అంటే మా అన్నయ్య అది అని అంతకుముందు చెప్పింది. నాది ఒకటే సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేకపోయినా అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాగి తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా
ఎవరిని? పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన్ని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటున్నా? ఇది చెప్తా అంతే లాస్ట్ ఫైనల్. ఇదిగోండి ఫైనల్, ఇదిగో నేను చెప్పిస్తున్నాను. ఒకే ఒక్క మాట, అదే నా పేరు కూడా చెప్తాను, ఇంటి పేరు ఇస్తాను, అడ్రస్ ఇస్తాను, మొత్తం ఇస్తాను. ఒకే ఒక్క మాటలో చివరిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇది పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఒక దేవుడు, ఆయన ఒక శివుడు. గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ప్రభుత్వానండి ఆయన సినిమా డైలాగ్. ఓకే. రాజకీయంగా ఆయన ఎదగలేదు ఎప్పటి నుంచి కూడా. ఓకే. ఈ మధ్యన ప్రజల్ని మెప్పుకొల్పి సినిమా మాదిరిగా ఇప్పుడు మెడ్రాస్ వచ్చింది. అనుభవం లేదు ఆయన కూడా. ఓకే. ఈయన కూడా అనుభవం లేదు, రాజకీయ అనుభవం. ఓకే. కానీ సినిమా యాక్టర్ ఆయన అంతే. కానీ ప్రజలు అభిమానం పొంది గెలిచినాడు ఆయన అంతే. ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. రాదండి, ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు నిన్న. చెయ్యొచ్చు. అది జగన్ పవన్ కళ్యాణ్ పార్టీ గురించి దాంట్లో జనముకి అంతగా అవగాహన లేదు. కాదు బాబు, నా ప్రశ్న ఏంటంటే మీరే తెచ్చారు మద్రాస్ టాపిక్. తమిళనాడులో ఏ మాత్రం అనుభవం లేని విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనలాగే సినిమా హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎందుకు కాలేరు? అదే మాదిరిగా అవుతాడు, అయితే కావచ్చు. నా వైపు ఒక అనుభవం లేదు. అనుభవం లేదు. ఓకే. అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా ఏపీ తెలంగాణలో? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఎట్లా చెప్తామండి జనంలో? మీ అనుభవం ప్రకారం చెప్పండి. వచ్చే ఎన్నికల్లో నా ప్రశ్న అంటే ఆయన ఇంకా సొంత డిసిజన్ తీసుకోలేదు. ప్రభుత్వం కాబట్టి ఆయనకు సొంత కెపాసిటీ లేదు. రేపు కూటమిలో నుంచి బయటకు వస్తే అప్పుడు అది మెజార్టీ మేము మెచ్చుకోవాలి. 170 స్థానాల్లో సింగిల్ గా జనసేన వెళితే అప్పుడు లెక్క మాట్లాడాలి. ఏ మేరకు ఉంటుంది అప్పుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రం? జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? మీ అనుభవం ప్రకారం చెప్పండి. సింగిల్గా వెళ్తే ఎవరికి వాళ్ళే? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి వాళ్ళే సింగిల్గా పోటీ చేస్తే 170 స్థానాల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఇప్పటికంటూ ప్రభుత్వము ఏ ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టి అప్పుడంటే జరిగింది, ఇప్పుడే జరుగుతుంది. ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ప్రజలకు ఎవరు మేలు చేయడం లేదు. జనంలో వచ్చి ప్రజలకు మేలు చేస్తే గానీ ఎవరు ముందుకు వస్తారని తర్వాత తెలుస్తుంది. అది రిజల్ట్ ఇప్పుడు ఎట్లా చెప్తావు దాని గురించి? మీ అనుభవంలో చెప్పండి బాబు. నేనైతే చెప్పగలను. 2 సంవత్సరాల్లో ఏమి జరగలేదు. ఓకే. ఈ 2 సంవత్సరాల్లో మరి ఎవరన్నా మంచి పనులు చేస్తే ముందుకు వచ్చి అప్పుడు వాళ్ళకి కెపాసిటీ వస్తుంది. అప్పుడు జనం నిర్ణయిస్తారు. మీ ఉద్దేశం ప్రకారం ఫైనల్ గా ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడికి అనుభవ శక్తి ఆయన. ఓకే. రాజకీయవేత్త అవునవును, అనుభవ శక్తి ఆయన. ఇప్పుడంతా ఉన్నోళ్ళు లోకేష్ కూడా ఏమంత అనుభవం లేదు, తండ్రి సలహా తీసుకొని చేస్తున్నాడు అంతే. పవన్ కళ్యాణ్కి లేదు, జగన్కి వాళ్ళ నాయన సలహా, ఆయనకి రాజకీయం అంతా అంతే. రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ మ్యాన్, ఎన్టీఆర్ మాదిరిగా. వాళ్ళిద్దరూ రాజకీయవేత్తలు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరూ ఈక్వల్ మనుషులు. నేను అడిగింది ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇప్పుడున్న ఇంకా బయటపడారు కదా, ఆయన తొక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు. బయటకు రానియడం లేదు కదా, ఒక్కరు సొంత డిసైన్ తీసుకోవడం లేదు కదా. 4వ ముఖ్యమంత్రి అయినా ఆయన్నే తొక్కేస్తున్నారంటే మరి ఎవరు? లోకేష్ గారు. మీ ఉద్దేశం ప్రకారం లోకేష్ అంటే ఆయన సొంత డీల్ చేసి పోతాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్. సో రాజకీయంగా చెప్పాలంటే పరంగా ఒకరు హానెస్ట్ కళ్ళాడు మనిషి. ఓకే. సో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? డిప్యూటీ సీఎంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. ఏంటి తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉండదు ఆయన? మనకు అంతలో తెలియదు. మొండదా కలిసే ఉన్నాం ఇంకా తెలంగాణలో. కలిసి ఉంటే అక్కడ ఓపెన్ అసలు ఆయన ఓటు కూడా అక్కడే ఉంది, తెలంగాణలోనే ఉంది ఓటు కూడా. పవన్ కళ్యాణ్ గారిది జూబ్లీ హిల్స్ లో ఉండొచ్చు. అక్కడ కూడా అతనికి విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా? లేదు ఇప్పుడులో లేదు, వెయిట్ చేయాలి. విజయ్ గారికి సాధ్యమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? ఇక్కడ నాయకుడు చంద్రబాబు గారు ఉంటారా ముందు? తెలంగాణలో బాబాయ్, తెలంగాణలో మన ఇప్పుడు అవతల కేసీఆర్, యువతల రేవంత్ రెడ్డి. విడిపోయింది కదా, విడిపోగలిగితే ఏమన్నా ఉండేది. ఓకే. విడిపోయింది కదా, దాన్ని బట్టి మా ఆంధ్రాలు తెలంగాణ డివైడ్ అయింది. కానీ ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పొడుస్తారంటున్నారు రోజా గారు. అంటది ఏదైనా. మరి కామెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? కామెంట్స్ ఏముంది, ఎవరేం చేస్తారు కామెంట్స్. ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డబ్బులు తినేశారని కానీ, అవినీతి చేశారని కానీ ఏమైనా విన్నారా? లేదు. సో డబ్బులు ఏమైనా అమ్ముడుపోతారా ఆయన? లేదు. సో మరి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ అభిమానుల కోరిక. ఆయన 10 ఏళ్లకు 15 ఏళ్ళకి అవకాశం ఉందా? జనాలు అనుకుంటా చేస్తారు. ఏపీ తెలంగాణలో ఎక్కడో చోట. ఓకే. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? మరలా పవన్ కళ్యాణ్ రాజకీయ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా?
మనకు అంత ఐడియా లేదు భయ్యా. పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, తెలుసు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు. అసలు అతని మీద మీ అభిప్రాయం ఏంటంటున్నా? అతని గురించి మనం అంతగా పట్టించుకోండి. అతనికి ఇచ్చిన శాఖలకి 5 శాఖల మంత్రిగా ఉన్నారు. అవును. ఏమన్నా ప్రజలకు ఉపయోగం జరిగిందా? ఏంటంటే ఉంటుంది కదా, కొంచెం గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు. వాస్తవంగా జరుగుతున్నాయా? సో 7,000 కిలోమీటర్లు వేసారంట సీసీ రహదారులు ఇప్పటిదాకా. వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. మా ఒంగోలులో కూడా బాగానే జరిగింది. ఒంగోలులో జరుగుతుంది. సో తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. మనకు అంత మొన్నటిదా కలుసున్న రాష్ట్రమే కదా, తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆయన? వస్తాయి కొన్ని సీట్లు అయితే వస్తాయి. సీట్లు విజయ్ గారిలో ముఖ్యమంత్రి అవకాశం సింగిల్కి వెళ్తే కష్టమే. ఇక్కడ ఏపీలో సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. అంటే జగన్ గారిని కాదని, చంద్రబాబు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తారు ఏపీ ప్రజలు. రావచ్చు. ఎందుకు అనుకుంటున్నారు కావచ్చు అని మీరు? వీళ్ళిద్దరు అంత పెద్ద లీడర్లు ఇద్దరిని కాదని ఫ్యాన్ ఫాలోయింగ్. సో అయితే అవకాశం ఉండొచ్చు. చూద్దాం ప్రజలు ఏం చేస్తారు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? గెలుస్తారు, బాగానే చేస్తారు. ఈ 2 ఏళ్లలో ఏమైనా ఆయన అవినీతి చేశారని కానీ, డబ్బులు తినేసారని మనం విన్నారా? అంతగా ఏమి అనలేదు. ఓకే. సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించాలని చూస్తున్నారు, చేస్తే బాగుంటుంది. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఏ విధంగా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగానే ఉందండి. సో ప్రభుత్వం అయితే పెద్ద పెద్ద బోర్డింగ్లు పెట్టి చేస్తున్నారు. సో 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు వేశారని, వాస్తవంగా అది జరుగుతుందా? కేవలం మాటలకే పరిమితమైందా? అంటే అది గ్రామాల్లో జరగలేదు, గ్రామాల్లో జరుగుతుంది. ఆ గ్రామాల్లోనే వాళ్ళు కూడా చెప్పేది. గ్రామాల్లో అంత జరిగిందో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంత జరిగిందో తెలియదు కానీ జరుగుతుంది. సో ఈ 2 నెలల్లో ఆయన ఏమైనా అవినీతి చేశారని కానీ, డబ్బులు తినేశారని కానీ ఆయన మీద అవినీతి అటువంటి ఏం లేదు. తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. చెప్పారు మొన్న. ఏంటి తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఆయన ప్రభావం తెలంగాణలో? మన ఏపీలో ఎలా ఉంది, తెలంగాణలో సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏపీ తెలంగాణకి చేసిన వ్యక్తే కానీ ఓకే కాదు కదా. కానీ తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు తెలంగాణ నాయకులు? తెలంగాణలో ఏం పని పవన్ కళ్యాణ్కి అంటున్నారు? తెలంగాణ ఏమంటే ఆయన ఒక ఆంధ్రకి పరిమితులు, ఒకప్పుడు సినిమా చూడలేదు అన్న తెలంగాణలో. ఓకే. సో ఎంతవరకు ఆయన ప్రభావం ఉండొచ్చు? విజయ్ గారి లాగా ముఖ్యమంత్రి అవకాశం ఏమన్నా ఉందా సింగిల్గా వెళ్ళి? విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అక్కడ సినిమా పరంగా బాగుంటుంది, ఇక్కడ సినిమా పరంగా ఎక్కువ ఉండదు. ఇక్కడ తెలంగాణలో కూడా, తెలంగాణలో మన ఏపీ తెలంగాణలో సినిమా పరంగా ఎక్కువ. పొత్తులో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో, టీడీపీ జనసేన పొత్తులో వెళ్తే తెలంగాణలో కూడా పొత్తులో వెళ్తే అవకాశం ఉంది. సరే ఇక్కడ 170 స్థానాల్లో సింగిల్గా వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో కూటమిలో నుంచి బయటకు వచ్చి లేదు, గెలవలేదు. ఇక్కడైతే సాధ్యం లేదు. సో మొత్తంగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన పనితీరు బాగుంటుంది. ఓకే. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాగానే చేస్తున్నారు. థ్యాంక్ యూ. గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ క్యాండిడేట్ అండి. ఓకే. రాజకీయంగా మాట్లాడుకుంటే రాజకీయంగా కూడా మంచి వ్యక్తి. ఓకే. ఉండాల్సిన వాడు. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి, మంత్రిగా కూడా ఉన్నారు 5 శాఖలకి. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది ఆయన శాఖల ద్వారా? జరుగుతున్నాయి కదండి. జరగడమే కావాలి. జరుగుతున్నాయి కూడా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్, జనాలను ఎక్కడ పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. అది తప్పది. ఓకే. అది చాలా తప్పు. ఓకే. రాజకీయం పరంగా కూడా ఆయన చాలా పనులు చేస్తూ ఉన్నారు. మరి నిన్న పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు తెలంగాణలో. సో తెలంగాణలో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే? అనేవాళ్ళు ఏదో ఒక చిన్న విషయం పైన మన పొరపాటు నోరు జారాడు అని చెప్పేసి ఏదో అన్నారు. దానిపైన ఎన్నో వచ్చినాయి, యూట్యూబ్లో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మళ్ళీ దాన్ని సమర్థించుకొని ఆయన కూడా చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. అవును అవును. నా ప్రశ్న ఎంతవరకు ఆయన ప్రభావం చూపిస్తారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో? తెలంగాణలో పార్టీ పెట్టారు, బాగానే ఉందండి. కరెక్ట్గా నిలబడితే మాత్రం మెజార్టీ వస్తుంది. సో ఏపీలోనే ఏం పేకలేపారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో వెళ్ళి ఏం పొడుస్తారంటున్నారు రోజా గారు. నా మాట కాదు, రోజా గారి మాట అది. సో ఆమె కమెంట్స్ మీద ఏం చెప్తారు? ఏపీలోనే ఏం చేయలేదంటే ఆమె ఇంకా బుద్ధి తక్కువతనం అంతే. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె మాట్లాడలేదు, మీరు ఖండిస్తారు? ఖండిస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆయన అభిమానుల కళ, ఆయన కోరిక కావచ్చు. అభిమానులు కానీ ఏదైనా కానీ పని చేస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఉన్నాయండి. సింగిల్గా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వస్తారు 119 స్థానాల్లో. కేసీఆర్ని కాదని, రేవంత్ రెడ్డిని కాదని పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా నిలబడితే మాత్రం వచ్చే మెజార్టీ బాగానే ఉంది. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండదో. ఓకే. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? మంచి వ్యక్తి అండి. థ్యాంక్ యూ.